100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు తీసుకుని 2 ఎంపీలు తీసుకుని గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. భారతదేశ చరిత్రలో 100% స్ట్రైక్ రేటుతో నెగ్గినటువంటి ఏకైక పార్టీ జనసేన. ఓకే, రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడని చెప్పేసి చాలా ఎగతాళి చేసి మాట్లాడారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాడుతూ ఉన్నాడు. అసలు ఆయన ఒక అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చింది ఒక పాలసీ మీద వచ్చారు, గెలుపు ఓటములు కాదు. ఆయన ముఖ్యంగా ఆయన ఎప్పుడో 10 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, గెలిచినా ఓడినా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరిగింది. 2019లో కూడా ఆయన పోటీ చేసి గెలిచినాక ఓడిపోయినా కానీ ఒక నిబద్ధతగా రాజకీయాలు చేయటం జరిగింది. ఆయన 2024లో కూటమి ఏర్పడిన తర్వాత ఒక అవగాహనతో, ఒక ప్రజలే మనకు ముఖ్యం, సీట్లు ముఖ్యం కాదనే ఉద్దేశంతో అనకాపల్లి వాళ్ళకి ఇచ్చేసి తర్వాత బీజేపీకి ఇవ్వాలని చెప్పినప్పుడు కూడా ఆయన పెద్ద మనసుతో అంగీకరించడం జరిగింది. 21 సీట్లకి 30 సీట్ల నుంచి 21 సీట్లకి పరిమితం అవ్వాల్సి వచ్చినా నాకు సీట్లు ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం అని చెప్పి ఆయన ముందుకెళ్ళటం జరిగింది. 100% స్ట్రైక్ రేటుతో 21 సీట్లు తీసుకుని 2 ఎంపీలు తీసుకుని గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈయన గత 5 సంవత్సరాల్లో విధ్వంసక పాలన చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏంటంటారు అసలు ఆయన చేసిన తప్పులు ఏంటంటారు? ఆయన ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఆయన ఏదో చేస్తారు అని చెప్పి అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొత్తం మీద అసలు రాజశేఖర రెడ్డి బొమ్మనే తీసేసి మొత్తం అన్ని పథకాలకి కూడా ఇవాళ ఎంత దారుణం అంటే మధ్యాహ్న భోజన పథకంలో చిక్కీ కాడి నుంచి లేకపోతే అదేది కోడిగుడ్డు మీద బొమ్మలు వేసుకుంటాం, విద్యార్థులకు ఇచ్చే క్రికెట్ కిట్ల మీద కాకుండా అండర్వేర్లో ఉండే బాడీ గార్డు మీద కూడా బొమ్మలు వేసుకునే నీచ స్థాయికి దిగజారి ఇచ్చిన హామీల్ని గాలికి వదిలేసి కేవలం వ్యక్తిగత లబ్ధి కోసం మనం ప్రతిపక్షం మీద ఎదురుదాడి చేసి ఎంతసేపు 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి పోలవరాన్ని విధ్వంసం చేసి 3 రాజధానులనే 3 ముక్కలాట ఆడి ప్రజల విశ్వాసం కోల్పోయి మనం సమాజంలో ఉన్నటువంటి రైతులు కానీ, మధ్యతరగతి ఉద్యోగస్తులు కానీ, పేద మహిళలు కానీ, భవన కార్మికులు కానీ, లేకపోతే ఆఖరికి మున్సిపల్ కార్మికులు, చప్రాసీల దగ్గర నుంచి కూరగాయలకు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి అందరూ విశ్వాసం కోల్పోవటం వల్లే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పరిమితం అయ్యాడు. మరి జగన్ 2.0 అంటున్నాడు కదా. జగన్ 2.0 లేదు, ఈ 2 గాడిది గుడ్డు లేదు. ఇది జగన్ వచ్చే ఎన్నికల్లో 2 డిజిట్ల నుంచి సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడు. జగన్ రేపు భవిష్యత్తులో -1.0, 2.0 కాదు -1.0కి వెళ్తాడు. ఒక్క సీటుకే పరిమితమైన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన 11 సీట్లు ఇస్తే ఆయనకి ప్రజలు శాసనసభ వైఎస్ఆర్సీపీ శాసనసభా పక్షం నేతగా అసెంబ్లీలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికి వదిలేసి లేని ప్రతిపక్ష హోదా నాకేముండని అడుక్కుంటా ఉన్నాడు. రాజ్యాంగం అనేది మోడీ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, జగన్ అయినా, పవన్ కళ్యాణ్ గారైనా మన రాజ్యాంగం అది. రాజ్యాంగంలో 10 సీట్లు ఉంటేనే 10% ఉంటేనే 175కి 18 సీట్లు ఉంటేనే ఆయన అవుతారు. ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు ఎట్లా అవుతాడండి? ఆయన లేని దానికోసం పోట్లాడి ఉన్నది వదిలేసి గాలికి వదిలేసి అవగాహన రాహిత్యంతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఆయన సాధించేది ఏమీ లేదు. మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే క్వశ్చనే లేదు. ఎందుకంటే ఆయన చేసిన విధ్వంసం ఇంకొక 25 ఏళ్ల వరకు, 5 టర్ముల వరకు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎట్టి పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి
ఇంకో 4-5 సార్లు అధికారంలో రావటం 5 సార్లు అధికారంలో రావటం ఖాయం. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే మోడీ గారు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. భవిష్యత్ తరాలకు దిశాదం ఇచ్చే యువ నాయకులు లోకేష్ గారు ఉన్నారు. వారందరి సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి రాబోయే 5 టర్ములు కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండటం ఖాయం. ఓకే, మీ పేరు? నా పేరు అమ్మా ప్రసాద్ అమ్మ. ఎన్నికల ముందే వైఎస్ఆర్సీపీకి ఒక నమస్కారం పెట్టి అభివృద్ధి పందాలో నడుస్తుంది అనే నమ్మకం, అఖండ విజయంతో గెలుస్తుంది అనే నమ్మకం, ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకంతో తెలుగుదేశంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పటి నుంచి డే 1 నుంచి కూడా నేను సోషల్ మీడియాలో ఉంటా. నాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. డే 1 నుంచి కూడా నేను పార్టీ కార్యక్రమాల గురించి కష్టపడుతున్నా. చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి ప్రతి నిర్ణయాన్ని, ప్రభుత్వ ప్రతి కార్యక్రమాన్ని సమర్థిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లటమే నా బాధ్యతగా నడుస్తాను. జీవితాంతం తెలుగుదేశంలో ఉంటాను. ఎందుకు ఆ పార్టీ అనేసరికి మీరు దండం పెట్టేస్తున్నారు? ఆ పార్టీ అది ఒక రాజకీయ పార్టీ కాదమ్మా, వ్యాపార సంస్థ అమ్మా. ఏదో పూర్వకాలంలో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇది రాజకీయ పార్టీ కాదు, వ్యాపార సంస్థ. ఇసుక వ్యాపారం, లిక్కర్ వ్యాపారం, ఇవన్నీ కంప్లీట్ వ్యాపారాలు చేసి రోడ్లు కూడా వేయకుండా సామాన్యుడికి ఫస్ట్ ఇంట్లోంచి బయటకు వస్తే రోడ్డే కదమ్మా. అట్లాంటి రోడ్లు వేయకుండా గుంతల రోడ్లో, మాది గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, గుంతలు ఎంతెంత గుంతలు అంటే ఒక మంచం దివాన్ లాంటివి పట్టేంత గుంతల రోడ్లతోటి ప్రజలు ప్రయాణిస్తుంటే కూడా పట్టించుకోకుండా అప్పులు చేసేసి, రాష్ట్రాన్ని దివాళా తీసేసి, అప్పులు చేసేసి, సర్వనాశనం చేసేసి పరిపాలించినట్టు అది పరిపాలన కాదు. ఏంటంటారు అసలు ఆయన చేసిన తప్పు? రెండో పాయింట్ ఏంటంటేనమ్మా, ఇదే తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఉండేది. నేను సజ్జలకి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడిని. 200-300 ప్రెస్ మీట్లు సజ్జలు పెట్టాడు తప్ప గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలే. ప్రెస్ అంటేనే భయం ఆయనకి. ప్రెస్ ఏమడుగుతారని భయం. 5 సంవత్సరాల్లో పార్టీ కేంద్ర కార్యాలయానికి ఒక్కరోజు కూడా రాని ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏంటంటారు అసలు ఆయన చేసిన తప్పులు ఏంటంటారు? అసలు ఆయన ఎవరిని కలవరు కదా. తప్పులేంటి, అదే పెద్ద తప్పు. అసలు అమ్మా, ఇప్పుడు నిన్ను కలిస్తే నీ సమస్య తెలుస్తుంది. నన్ను ఎవరైనా కలిస్తే ఏమిటి నీ బాధ, నీ సమస్య అని అడిగితే తెలుస్తుంది. ఎవరిని కలవకుండా అంతఃపురంలో కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా? మరి ఆయన అంటున్నాడు కదా ఇప్పుడు 2.0 అని అంటున్నాడు కదా, జగన్ 2.0 అంటున్నాడు కదా. అంటే మారిపోతారా? ఎలా మారుతారు? మారరు కదా, మారరు. మరి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అన్నారు, ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడని చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు. భారతదేశ చరిత్రలో 100% స్ట్రైక్ రేటుతో నెగ్గినటువంటి ఏకైక పార్టీ జనసేన. 100% స్ట్రైక్ రేట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. నో పార్టీ, ఏ పార్టీ కూడా ఆ స్ట్రైక్ రేటుతో గెలవలేదు. గెలిచిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. ఆయన మీద ప్రజలకి రోజు రోజుకి ఆయన ప్రవర్తన తీరులో కానీ, ఆఫీసర్ని కూర్చోబెట్టి నాకేమీ తెలీదు, నేను నేర్చుకోవాలి, నాకు తెలపండి, సబ్జెక్ట్ తెలుసుకోవాలి, ఒక సుపరిపాలన రావాలి, ప్రజా జీవితాలు మెరుగుపడాలి అని ఆయన ఆలోచన ధోరణి కానీ, ఆయన యొక్క సనాతన ధర్మం పైన ఆయనకున్న అవగాహన కానీ, ఇవన్నీ చూస్తుంటే ఒక గొప్ప మానవతావాది, ఒక గొప్ప లీడర్ ఆయనలో కనబడుతుంటే ఈయనకి కార్పొరేటర్ ఎక్కువ. మాట్లాడటానికి అమ్మా భగవంతుడు నాలుగుకి నరం లేని నాలుగుకి నరం తీసేశాడు. ఎందుకంటే ఏమైనా మాట్లాడుకోరా అని. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. మరి ఈయనేమి ఎలా ముఖ్యమంత్రి అయ్యారు? ఎలా అయ్యారు? రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాకపోతే పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాలేరు.
మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటారా? ఏంటమ్మా వచ్చేది? ఏమన్నా పులివెందుల ప్రజలు ఆశీర్వదిస్తే మరోసారి అసెంబ్లీకి వస్తారంతే. ఓకే.